అని చెప్పినా గుడ్ మార్నింగ్ వివాన్స్, గుడ్ మార్నింగ్ చెప్పవా గుడ్ మార్నింగ్ అని. ఫ్రెండ్స్ నైట్ 11కి పడుకున్నాడు, ఇప్పుడేమో 4కి లేసిపోయాడు. వాడి వల్ల నాకు కూడా నిద్ర లేదు. ఇప్పుడు వేడి ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడైతే 6 అయింది. అయినా పడుకుంటాడని చూసాను కానీ పడుకోలేదు. చూడు చక్కగా ఆడుకుంటున్నాడు, ఏడవకుండా. మార్నింగ్ అయితే ఏడవడు ఫ్రెండ్స్, అసలు ఏడడం కూడా చాలా తక్కువ. ఇంకా వాడికి నచ్చినట్టు ఆడుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు కదమ్మా. అమ్మకి నిద్ర లేకుండా నువ్వేమో ఆడుకుంటావా చెప్పు. కొంచెం మార్నింగ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి వాడు పడుకునే ముందు టిఫిన్ అయితే చేసేయాలి. ఇంకా లేచాడంటే ఇంకా టిఫిన్ కాదు కదా, ఏమీ చేయడానికి కూడా అవ్వదు. ఇంకా పని అంటే పని ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈరోజు అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇంకా టిఫిన్ చేసేసి నైట్ వచ్చేసి నిద్ర లేదు అసలు, ఎందుకంటే బాగా పడుకోవట్లేదు నైట్ టైము. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అట్టు ఫ్రెండ్స్. ఇంక ఇవి తినేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకోవాలి. వీడియో కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఖాళీగా ఉన్నాను. సరే ఒక పని అయితే ఉంది. ఇంకా మా బేబీ సామాన్లు వచ్చేసి సర్దుకోవాలి, ఎందుకంటే మా ఇంటి కబోర్డులు గట్టి ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇంటి పని అయితే చేయించలేదు, ఎందుకంటే మా నాన్నమ్మ ఇంటి పని స్టార్ట్ చేసేటప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది కాబట్టి ఇంటి పని చేయకూడదు అన్నారు. మా నాన్న తలగూర పెట్టాడు, సో అందుకోసం ఇంటి పని చేయలేదు. కాబట్టి మాకు కబోర్డులు గట్ట ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంక చాలా పని ఉంది, చేపిస్తాము. చేపించాకైతే ఫుల్ బ్లాగ్ తీస్తాను, మా ఇంటి గురించి అన్నీ చెప్తాను విషయాలు ఏంటనేది. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా సామాన్లు ఎన్నెన్నో ప్లేస్ లేక ఇవన్నీ చిరాకు ఉన్నాయి. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సర్దేస్తాను, లేదంటే వీలైతే ఇప్పుడే సర్దేస్తాను, ఎందుకంటే వాడు పడుకుంటాను. ఇంకా కాసేపు ఉండి సర్దుదాం అనుకున్నాను కానీ ఎలాగోలాగా అలాగే సర్ది పెట్టేశాను. చిరాకు ఉంది, ఎలా సర్దినా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ కబోర్డు లేకపోతే. సో ఆ పని అయితే కంప్లీట్ అయింది. అలాగే నేనైతే కొన్ని అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి మనం ఉండలేము. కాటన్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక అవి 2 తీసుకున్నాను. అలాగే ఇంకోటి మామూలు బర్త్డే డ్రెస్ హెవీగా తీసుకున్నాను. ఇంకా అదైతే ఎక్కడో పెట్టేశాను. ఇంకా 2 ఉంటే అది కూడా ఇంట్లో ఉంది, 3 చూపిస్తాను. అలాగే మా బాబు డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇంకా బాబుకి అయితే నెల బర్త్డే చేస్తున్నాను. ఈ నెల బర్త్డే డ్రెస్ అయితే తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైజ్. అలాగే డ్రెస్ కూడా చాలా బాగుంది, కాటన్. సమ్మర్ కాబట్టి కాటనే ఉండాలి ఎక్కువగా. అలాగే నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఈ డ్రెస్ వచ్చేసి. ఇంకా పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో తీసుకుని అవుట్ఫిట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చమ్కీలు వచ్చాయి. ఇది వచ్చేసి ఈ అవుట్ఫిట్ ఒకటి తీసుకున్నా. ఇంకా వచ్చేసి చున్నీ, ఇది కూడా సేమ్ కాటన్లో తీసుకున్నాను, నావీ బ్లూ. నాకు నావీ బ్లూ అంటే పిచ్చండి. బ్లూ కలర్ ఏదైనా సరే ఎన్నున్నా తీసేసుకుంటాను ఆ కలరు. కాటన్ చాలా అంటే చాలా బాగుంది. కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది కూడా సేమ్ కాటనే అండి. ఇది వచ్చేసి మీషోలో ఆఫర్ పెడితే ఆఫర్లో తీసుకున్నాను. ఇంకా బయటకు తీయడానికి అయితే అవ్వడం లేదు, సో ఇలా చూపించేస్తున్నాను. ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుంది. కాటనే తీసుకున్నాను 2 అయితే. ఒకటి హెవీ డ్రెస్ తీసుకున్నాను బర్త్డే కోసమని. ఇంకా ఈ 3 వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లోనే. అదేంటో ఫ్రెండ్స్, ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా సరే ఇంకా కొనాలనిపిస్తుంది. నేనైతే డెలివరీకి వచ్చినప్పటి నుంచి డ్రెస్సులు అయితే తీసుకోలేదు, ఎందుకంటే బయటకు వెళ్ళేది లేదు, ఏమీ లేదు, తీసుకోవడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. సో సమ్మర్ వస్తుంది కదా, కాటన్ డ్రెస్సులు చాలా తక్కువ ఉన్నాయనేసి ఇంకా కాటన్ తీసుకున్నాను. అవి కూడా ఆఫర్లో పెడితే చాలా బాగున్నాయి. ఇది మా పెళ్లి రోజు అయితే అయింది కదా ఫ్రెండ్స్. మాలాగా మీరు ఎంతమంది సింగిల్గా పెళ్లి రోజు జరుపుకున్నది అనేది కామన్ సెన్స్లో తెలవండి. అలాగే మేమైతే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనుకుంటున్నాను విడివిడిగా చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు కుదరలేదు కాబట్టి. లేదంటే మేము ఏ ఊరిలో పెళ్లి రోజుకి ఒక వాళ్ళం.
అందుకోసం చెప్తున్నాను. ఇదేం ఫస్ట్ అండ్ లాస్ట్ అని అవ్వాలని అనుకుంటున్నాను. నాకైతే సింగిల్గా జరుపుకోవడం ఇష్టం లేదు, బట్ కుదరదు కాబట్టి ఏమైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. నాకు చాలా ఏడుపు కూడా వచ్చేసింది. సింగిల్గా జరుపుకుంటే అదో ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా చేసుకోలేదు. అది కాక మా జిత్య పాప కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా 10 days అయింది తను వెళ్ళి. తన కోసం బెంగళా ఉంటుంది. అది వెళ్ళిపోయిన నుంచి నాకు ఏం తోయట్లేదు. అది ఉంటే ఇదమ్మా అదమ్మా అల్లరి పెట్టుకునేది, కొట్టుకొని తిట్టుకొని ఏదో ఒకటి అనేదే వాళ్ళ తమ్ముడిని. ఇంకా అలాగా చేస్తుంటే నాకు కూడా టైంపాస్ అయిపోయేది. తను లేపడం అసలు టైంపాస్ అయితే. మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేమీ లేదు, మనం కన్సీవ్ అయిన నుంచి లాస్ట్ వరకు ఒకటే మనసులో పెట్టుకుంటారు కొంతమంది. ఏంటంటే నేను నార్మల్ అవ్వగలనా లేదా అని భయం పెట్టేసుకుంటారు. తప్పకుండా వాళ్ళైతే నార్మల్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కన్సీవ్ అయిన నుంచి మన పని మనమే చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఉంటే మనకు కంపల్సరీగా ఆరోగ్యంగా ఉంటే నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాక నార్మల్ వస్తే దాని అంత సేఫ్టీ కూడా ఇంకేం లేదు. సిజరీన్కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే చెప్తున్నాను, మా ఊళ్ళో ఒక అమ్మాయి భయపడి అలాగే వెళ్ళింది. ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే పక్కాగా మనం నార్మల్ అయితే అవుతాం ఫ్రెండ్స్. కొంతమంది భయపెట్టుకొని సిజరీన్కే వెళ్ళిపోతాం. ఫస్ట్ నుండి అదే మనసులో పెట్టుకుంటారు, నాకు సిజరీన్ కావాలని. అదైతే అంత సేఫ్టీ కాదు ఫ్రెండ్స్. ఫ్యూచర్లో కూడా మనం ఏ పని కూడా చేసుకోలేము. ఎందుకంటే ఆపరేషన్ అయ్యే వాళ్ళు చాలామంది చూశాను. నేను కూడా భయపడ్డాను, ఎందుకంటే నేను కూడా ఆపరేషన్కి వెళ్ళిపోతానని ఏడ్చాను. నొప్పులు ఇచ్చేటప్పుడు కూడా సగం బేబీ వచ్చేసి ఇంకా నేను నార్మల్ అయిపోతాను, 10 నిమిషాలు కూడా ఆపరేషన్కి వెళ్ళిపోతానని ఏడ్చాను. నాకు తెలియలేదు అప్పుడు అంతగా, ఎందుకంటే పెయిన్స్ తట్టుకోలేక నాకు ఆపరేషన్ కావాలని ఏడ్చాను. కానీ ఎవరు మేడం అయితే అస్సలు పంపలేదు. నువ్వు నార్మల్ అవుతావమ్మా, నీకు ఎందుకు ఆపరేషన్ అనేసి మేడం మీద ధైర్యం చెప్పింది నాకు. సో నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేదు. నేనే ఇలాగ ధైర్యం చేసుకుంటూ నొప్పులు ఇచ్చాను. ఇంకా మా బాబు అయితే 10 నిమిషాల్లో నేను డెలివరీ అయిపోతానని కూడా ఆపరేషన్ అనుకున్నాను. నాకు తెలియక అలాగా నొప్పులు తట్టుకోలేక నేను ఆ మాట అన్నాను తప్ప నాకైతే నిజంగా ఆపరేషన్ అయితే ఇష్టం లేదు ఫ్రెండ్స్. నార్మల్ అయినంత సేఫ్టీ ఇంకేమీ కాదు. మీరు కూడా ట్రై చేయండి, పక్కాగా నార్మల్ అయితే అవుతారు. అలాగే మా చెల్లికి కూడా నేను చెప్తున్నాను ధైర్యం. తను కూడా ఆపరేషన్ అని అనుకుంటుంది, కానీ ఆపరేషన్ అయితే అవ్వదు. పక్కాగా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు, అదైతే మనసులో పెట్టుకో. 1 గంట మనం కష్టపడితే మన చేతిలో మన బేబీ ఉంటుంది. నార్మల్ హ్యాపీగా ఉండొచ్చు. సిజరీన్ అనుకో 4 రోజులు మంచం పట్టేస్తాం. మన కింద వాళ్ళు చేయాలి, అమ్మ వాళ్ళంతా చేయలేరు కదా ఫ్రెండ్స్. తప్పదు, చేస్తారు. బట్ మనం చేసుకుంది వేరు, మన అమ్మలు మన కింద తనకు కూడా నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, ధైర్యంగా ఉండమనే చెప్తాను. అంతా దేవుడే దయ, దేవుడే చూసుకుంటాడు. మనం చక్కగా 1 గంట 2 గంటలు పెయిన్స్ ఇచ్చామని అది ఫ్రెండ్స్. అప్డేట్ ప్రెగ్నెన్సీకి ఆపరేషన్కి కష్టం తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చెప్పాను. సో మీరు కూడా తప్పనిసరిగా ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే నార్మల్ అవడానికి మాత్రమే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసింది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్లో తెలపండి.